హాయ్ అండి. మా పల్లెటూరు శ్రీకాకుళం స్టైల్ తరవాని చారు చేస్తున్నాము. మీకు ఎవరికీ తెలియకపోయి ఉంటుంది. అది దేంతో చేస్తారంటే అన్నం ఉడికించేటప్పుడు వారిస్తే గెంజొస్తుంది కదా, అందులో చింతపండు కానీ నిమ్మకాయ కానీ కొద్దిగా పిండి 3 రోజులు పక్కన పెడితే అది పులుస్తుంది. తరవాని చారు మా సైడ్ చేస్తారు. అదైతే సూపర్గా ఉంటుంది. నేను అందులో వెండిరాయలు వేసుకుంటున్నాను. ఇలా ఎండిరాయల్ని చిక్కి కొద్దిగా గోరువెచ్చని నీరు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. అందులో ఉన్న గలీజ్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇదిగోనండి మా తరవాని. ఇలా తరవాని ఒక 2 గ్లాసుల్లో వేసేసుకోవాలి. అందులోటే ఒక గ్లాసుడు వాటర్ కూడా ఇంక వేసుకోవాలి, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి. అందులోటే ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, అందులో మనకి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇందులో మిరపగుండు మాత్రం యాడ్ చేయకూడదు. వేసి బాగా మరగనివ్వాలి. మూత మాత్రం పెట్టుకోకండి. ఇప్పుడు అన్నం మీద మూత ఎడితే ఎలా పొంగిపోయి కింద పడిపోతుందో అలానే ఇది కూడా ఇంకా పొంగిపోతుంది. మూత ఎట్టకుండా బాగా మరగబెట్టుకోవాలి. ఇదిగోటండి బాగా మరిగింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను తాలింపు రెడీ చేసుకున్నాను. తాలింపుకి ఇవి కావాల్సినవి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక తపేలా సపరేట్ది పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేశాక చిటపటలాడాలి. అలా చిటపటలాడాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసి బాగా యాగనిచ్చుకోవాలి. అలా కొద్దిగా వేగాక ఇప్పుడు నానబెట్టుకున్న ఎండురొయ్యలు ఉంటాయి కదా, అవి బాగా 2-3 సార్లు వాష్ చేసి క్లీన్ చేసి ఇలా తాలింపులో వేసేయాలి. అది కూడా ఇంకా కొద్దిగా వేగనివ్వాలి. అలా వేగనించాక ఇందులోట ఇప్పుడు చారు మరగబెట్టుకున్నాము కదా తరవాని, అది అందులో వేసేయాలి. మీకు తెలిసిన భాషలో గెంజి అంటారు. ఇదేనండి మా శ్రీకాకుళం స్టైల్ చారు. ఇది కొంచెం మరగనిచ్చేదాకా ఉంచాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ చారుతో నేను కర్రీ ఏం చేసుకున్నానో అది కూడా ఇంకా మీకు చూపిస్తున్నాను. అది మరిగాక గ్యాస్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, సింపుల్గా తయారైపోతుంది చారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక తపేలా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టి ఇలా ఆయిల్లో వేసి 2 వైపులు ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, మా తరవాని చారు, ఇటు చేపల ఫ్రై. ఇదే ఈరోజు మా రెసిపీ. ఈ తరవాని చారు మీరు కూడా ఇంకా తిన్నట్టయితే నాకు చెప్పండి.